సర్వై పాపన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంది? అణగారిన వర్గాల ఆత్మగౌరవం, పోరాటం, స్వాభిమానం. అలాంటి నాయకుడి విగ్రహావిష్కరణ వేదిక మీద మీ అండదండలతో 117 సీట్లు గెలుస్తాం అని సీఎం చెప్పడం వెనుక రాజకీయ లెక్క ఏంది ఆలోచించండి. సో ఇక్కడ ఒక్క విషయం, నిన్న గౌడన్నలతో కలిసి సర్వై పాపన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడిన విషయం. అక్కడ గౌడ సమాజం అండదండలు తమకు ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలవాలి, అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడే అస్సలైన రాజకీయ లెక్క కనబడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో గౌడ సమాజం ఒక కీలక సామాజిక వర్గం. సర్వై పాపనను గౌడ సమాజం ఆత్మగౌరవ ప్రతీకగా చూపిస్తుంది. సో అలాంటి వేదిక మీద మన సీఎం పాపన చరిత్రను గుర్తు చేస్తూ సమాజం అండను కోరుతూ ముందుగానే ఎన్నికల సీట్లను టార్గెట్ చేశారు. అంటే ఇది కేవలం సభలో చెప్పిన మాటగా చూడాలా లేక రాజకీయ సందేశంగా చూడాలా? లెక్క వేస్తే అక్కడ మరో విషయం కూడా కనబడుతుంది. 117 సీట్లు అంటే సాధారణ మెజారిటీ టార్గెట్ కాదు, మళ్ళీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక రాజకీయ ధీమా. అంటే కాంగ్రెస్ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం సామాజిక వర్గాల మద్దతునంతా లెక్కలోకి తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది. సమాజం అండ ఎందుకు ఇవ్వాలి? సర్వై పాపన్న పేరు చెప్పడం వలన లేక ఆ సమాజంలోని సాధారణ కుటుంబాల జీవితాల్లో మార్పు వచ్చినందుక? ఒక గౌడ కుటుంబంలో ఉన్న యువకుడికి ఉద్యోగం కావాలి, చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి రుణం కావాలి, కుటుంబానికి విద్య కావాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, గ్రామంలో రోడ్డు కావాలి, ఉపాధి కావాలి, ఆత్మగౌరవం కావాలి. అప్పుడు వాళ్ళు అడిగేది మాకు ఎన్ని సీట్లు ఇస్తారని కాదు, మా జీవితానికి ఏం చేశారో. ఇదే అస్సలైన ప్రశ్న. సర్వై పాపన్నను వేదిక మీద గుర్తు చేసుకోవడం ఒక మంచి విషయం. పాపన్న పోరాడిన ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, ఈ విలువలన్నింటినీ పాలనలో అమలు చేయడం ఒక మంచి విషయం. ఇక్కడే అసలు పరీక్ష. ఒక విగ్రహం పెడితే చరిత్ర గౌరవించబడుతుంది, కానీ ఆ చరిత్ర చెప్పిన విలువల ప్రజల జీవితాల్లో కనిపిస్తేనే ఆ విగ్రహానికి నిజమైన గౌరవం. సో ఒక తీర్పు ఇట్లా, మీరు 117 సీట్లు అంటున్నారు, సరే. గౌడన్నల అండదండలు కావాలంటున్నారు, సరే. కానీ ఆ అండదండలు రావాలంటే ముందుగా మీరు ఒక లెక్క చెప్పాలి. గౌడ సమాజానికి ఇచ్చిన హామీలేంది? ఎన్ని అమలు చేశారు? యువతకు ఏం చేశారు? చిన్న వ్యాపారులకు ఏం చేశారు? సామాజిక న్యాయం విషయంలో ఏం మారింది? ఈ లెక్క ప్రజల ముందుంచాలి. ఎందుకంటే సర్వై పాపన్న పేరు ఎన్నికల సమయంలో గుర్తొచ్చి ఎన్నికల తర్వాత మర్చిపోతే అది పాపన్నకు గౌరవం కాదు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని కేవలం రాజకీయ విమర్శగా చూడకుండా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనే ప్రత్యామ్నాయంతో ప్రజల ముందుకు రావాలి. ప్రజలకు ఇప్పుడు నినాదాలు కాదు, వాళ్లకు లెక్కలు కావాలి, ఫలితం కావాలి, నమ్మకం కావాలి. సో 117 సీట్లు నాయకులు లెక్క పెడతారు, కానీ ఒక్కో ఓటు ప్రజలు లెక్క పెడతారు. ఇది సర్వై పాపన్న విగ్రహం ముందు చెప్పిన మాటలకు అసలు పరీక్ష. ఎన్నికల సభలో కాదు, గౌడ కుటుంబము ఇంట్లో ఉంటుంది, యువకుడి చేతిలో ఉంటుంది, రైతు పొలంలో ఉంటుంది, సామాన్య జీవితంలో ఉంటుంది. అక్కడ నమ్మకం వస్తే ఈ 117 ఎందుకు, ప్రజలే ఎన్ని సీట్లు ఇవ్వాలో ఖచ్చితంగా నిర్ణయిస్తారు.